తెలుసుకుంటా అనేది వచ్చేసి తుంబాడు గురించి. సో తుంబాడు, అసలు తుంబాడు అంటే ఏంటి? మీరు ఏ ఫిలిం అన్నా చూడకపో, బట్ ఈ తుంబాడు అనే ఒక మూవీ చూస్తే గానీ అస్సలు ఆ రియల్ క్యారెక్టర్స్ కానీ, ఆ రియల్ స్టోరీ కానీ, అసలు ఆ నేమ్తో కూడిన ఒక విలేజ్ ఉందా, అన్నీ కూడా రియల్ అనమాట. సో అసలు రహస్యం ఏంటి తుంబాడు గురించి సో తెలుసుకుందాం. మీరు ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేస్తారు, ఎందుకంటే ఇలాంటి మూవీ మీరు ఎప్పుడు చూడలేరు, ఇంకా రాబోదు కూడా. అలాంటి ఒక మూవీ ఏదైనా ఉందంటే ఆ తుంబాడు. ఇది మనకు తెలుగులో కూడా అవైలబుల్లో ఉంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తుంబాడు. అసలు ఈ యొక్క భూమి మొత్తం ఈ దేవుళ్ళంతా కూడా ఆమె యొక్క గర్భం నుంచి పుట్టారు. ఆ గర్భం ఫస్ట్ పుట్టిన జననం ఎవరిదంటే గాన అత్తరు. ఈ అత్తరు ఎలాంటి వాడంటే గాన ఆ యొక్క దేవి దగ్గర ఉన్న బంగారం మొత్తం అంతా కూడా స్వాధీనం చేసుకోవాలనేసి ప్లాన్ వేశాడు. అయితే మొత్తం ధనం మొత్తం అంతా తీసుకున్నాడు, కానీ ఆ దేవి నుంచి కూడా ఒకటి తీసుకోలేకపోయాడు. అదే ధాన్యం, అంటే మనం తినే అన్నం. ఈ యొక్క ధాన్యం తీసుకోలేకపోయాడు. అప్పుడు ఆ దేవి శాపం పెట్టిందనమాట, నువ్వు అన్నంని ముట్టుకోలేవు ఎప్పుడు కూడా. ధాన్యం అంటే అన్నం అనేసి మనకు అర్థమవుతుంది, ముట్టుకోలేవు. బంగారం అంతా స్వాధీనం చేసుకున్నప్పటికీ కూడా ఆ యొక్క కొడుకు కాబట్టి అతన్ని చంపకుండా ఒక శిక్ష అనేది విధించింది అనమాట, ఒక శాపం లాగా. అయితే ఇది ఎక్కడ జరిగిందంటే తుంబాడు. ఆ యొక్క విధించడం వల్ల మిగతా ఉన్న దేవతలంతా కూడా ఆ యొక్క అత్తర్ పైన కోపాన్ని పెంచుకున్నప్పుడు ఆ యొక్క వర్షం పడుతుంది. అంటే ఆ వర్షం ఎలా పడుతుంది అంటే వాళ్ళ కోపం యొక్క ఆ యొక్క వర్ష రూపంలో ఆ తుంబాడులో ప్రతి ఒక్క రోజు కూడా కురుస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే కదా, ఆ తుంబాడు ఆ యొక్క అత్తరు ఉన్న ఒక ప్రదేశం ఏదంటే తుంబాడులో ఒక దేవాలయం. సో మొత్తం అంతా కూడా బంగారం అంతా స్వాధీనం చేసుకున్నాడు. ఆయన ఒక ప్రత్యేకమైన ఒక రహస్యమైన కేవ్లో లోపల ఉంటాడు. ఈయన ఉన్నప్పటికీ అక్కడ ఏం జరుగుతుందంటే కనుక ఒకరైతే కనుక ఈ యొక్క బంగారం తీసుకురావాలని ఒక ప్లాన్తో ఈ యొక్క శాపాలు చాలామంది పెట్టింటారు అనమాట. శాపాలు పెట్టినప్పుడు ఈ యొక్క వాళ్ళ అవ్వ దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది ఎక్కడ ఏమంటే కానీ చెప్తాడు వాళ్ళమ్మ. చెప్పినప్పుడు ఇతను వెళ్తాడు. వెళ్ళి ఆ దేవి యొక్క శాపం ఏంటి, అన్నం నువ్వు తాకలేవు, ధాన్యం తాకలేవు, ధనం తీసుకున్నావు, ధాన్యం మటుకు తాకలేవు. అయితే ఇక్కడ ఆమె లోపల ఆ యొక్క కేవ్లో ఈ యొక్క అత్తరు ఉంటాడు. అప్పుడు ఇతను ఒక ప్లాన్ వేసుకుంటాడు. ఓకే, చెప్పినది ఏంటి, ధనం ఎత్తుకున్నాడు చాలా, అయితే ధాన్యం తీసుకోలేదు. మనము ధాన్యం నుంచి ధనం రాబట్టుదామనేసి ఆ యొక్క బియ్యం పిండి పొడి చేసి